హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మేము విజయవాడ వెళ్ళామండి మొన్న. మా ఎంగేజ్మెంట్ డే స్పెషల్ అని చెప్పేసి ఒకరోజు ముందే మాకు తీసుకెళ్ళారన్నమాట మా హస్బెండ్. అయితే ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం, ఏమేమి తీసుకున్నాం అన్నీ డీటెయిల్గా ఉన్నాయి. అయితే మొత్తం వీడియో చూసేయండి మీరు. ఇక మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత గోల్డ్ తీసుకుందామని వెళ్ళాం మలబార్లో, కానీ మాకు నచ్చలేదు. సరే అని చెప్పేసి భోజనం టైం అయింది, భోజనం చేసిన తర్వాత మళ్ళీ వెళ్దామని చెప్పేసి అండర్ వుడ్స్ అని చెప్పేసి కంప్లీట్ వెజిటేరియన్ రెస్టారెంట్కి వచ్చాము మేము. ఇక్కడ లైవ్ కిచెన్ కూడా ఉందండి. అసలు చాలా అంటే గ్రీన్ వ్యూ అండి, చాలా బాగుంది. సో టేబుల్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. బయట వెయిటింగ్ చేయమంటే ఒక 5 మినిట్స్ మేము బయట అయితే వెయిట్ చేసాము. మా బాబు అయితే ఆలోచిస్తున్నాడు ఎక్కడికి తీసుకొచ్చారు ఏంటి అని. ఇక పిల్లలకి ఎవరికైనా సరే బయటకు వచ్చామంటే చాలా ఎంజాయ్ చేస్తారు కదా. అందరు ఫ్రెండ్స్కి హాయ్ చెప్తున్నాడు మా బాబు అయితే మీ అందరికీ. ఇంకా ఈ టేబుల్ మీద మా వారును మా అత్తమ్మ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ గోల్డ్ తీసుకోవడానికి ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం అని డిస్కషన్ చేసుకుంటున్నారనమాట. సో నాకైతే మొత్తం చాలా బాగా నచ్చింది మొత్తం ప్లేస్ అయితే. ఇక్కడ లోపలికి వచ్చేసాం, టేబుల్ దగ్గరికి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. చూడండి లోపల కూడా డెకరేషన్ ఎలా ఉందో, పందిరి వేసినట్టు చక్క ఎలా ఉందో చాలా బాగుందండి. సిట్టింగ్ కూడా కంప్లీట్ వెజిటేరియన్లో కూడా ఇన్ని ఐటమ్స్ ఇన్ని తినొచ్చా అని అంత బాగా చేశారనమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళు వాటర్ కావాలంటే నెక్స్ట్ బిల్కి నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దామండి. ఇదిగోండి ఇలా ప్రెస్ చేస్తే చక్క వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళకి కాల్ లాగా మెసేజ్ లాగా వెళ్తుంది. నేను వాటర్ కావాలని ప్రెస్ చేశాను కదా, వెంటనే వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చేసారు. ఇలాగా బిల్ కావాలంటే బిల్లు అండ్ నెక్స్ట్ వెయిటర్ అంటే ఏదైనా ఆర్డర్ అవ్వాలంటే వాళ్ళకి. ఫస్ట్ అయితే పాలక్ పన్నీర్ నా ఫేవరెట్ అనమాట, అది అయితే ఆర్డర్ చేస్తాను. దాంట్లోకి బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ దీని తర్వాత వీళ్ళ రెస్టారెంట్ స్పెషల్ రైస్ అంటండి ఇది. దీంట్లో పన్నీరు ఆకుకూరలు అన్నీ చేసి బిర్యానీలా చేశారు. ఇవి కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పిజ్జా కూడా ఆర్డర్ చేసుకున్నాము మేము. అది అంత నచ్చలేదు. కట్మిర్చి బిర్యానీ కూడా చేస్తాం, అది కూడా అంత నచ్చలేదు. ఇంకా అక్కడి నుంచి తినేసి లలితాకి అయితే వెళ్ళిపోయాము. గోల్డ్ రింగ్ అయితే తీసుకున్నారు మా హస్బెండ్ నా కోసం గిఫ్ట్ అని చెప్పేసి అయిపోయింది. ఇంకా పైకి వచ్చేసి ఇక్కడ వెండి ఇది నేను మా హస్బెండ్కి బ్రేస్లెట్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నేను కూడా బ్రేస్లెట్ తీసేసుకున్నాను. ఇంకా హడావిడిలో తీసుకున్న వస్తువులు అవన్నీ నేనైతే వీడియో తీయలేదు, ఎందుకంటే చిన్న బాబుతో చాలా సఫర్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఒక చోట ఉండట్లేదు. ఇది వచ్చేసి ఇంకా మా బాబుకి బట్టలు తీసుకుందాం అని చెప్పేసి స్టైల్ యూనియన్కి వచ్చేసాము. ఇంతకన్నా ముందు పక్కన ఇంకో షాప్ ఉంటే వెళ్ళి అవి తీసేసుకున్నాము. ఇక్కడ పార్టీ వేర్ తీసుకుందామని ఇక్కడ కూడా వచ్చాము. ఇక్కడ షాపింగ్ కూడా అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి మా లేడీస్కి శారీస్ కూడా బీసెంట్ రోడ్లో లలిత షాపింగ్ అంటే లలిత జ్యువెలరీ వాళ్ళది కాదు, మేము లలిత షాపింగ్ అని పెడితే వెళ్ళాము. అక్కడ కూడా శారీస్ బాగున్నాయి, అవి కూడా తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయి. షాపింగ్ కూడా అయిపోయింది. సరే ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి బయటకు వచ్చి ఏమైనా తిందామా అనేలోపు ఇక్కడ చిట్టి ఇడ్లీలు నేతి ఇడ్లీలు అని చెప్పేసి పెట్టారు. నాకు చాలా ఇష్టం అండి. టూ గుడ్ అండి. చిట్టి చిట్టి ఇడ్లీల మీద నెయ్యి వేసేసి కారపొడి వేసి చట్నీ వేసి ఇచ్చారు. చాలా బాగుందండి. నేనైతే 2 ప్లేట్స్ కడుపు నిండా తినేసాను. ఇక్కడ నుంచి అండ్ నెక్స్ట్ శారీస్ అవన్నీ తీసేసుకుని బ్యాంగిల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాం మేము విజయవాడలో. నైట్ టైం 11కి స్టార్ట్ అయింది, లేదండి 10కి స్టార్ట్ అయింది, 12 వరకు ఉంటుందంట. ఈట్ స్ట్రీట్ అని చెప్పేసి ప్రతి ఎన్ని రకాలు ఉన్నాయంటే ఫాలుదా అని, ఐస్ క్రీమ్స్ అని, బిర్యానీస్ అని, ఫ్రైడ్ రైస్ అని, నెక్స్ట్ స్టార్టర్స్ అని లేని వస్తువులు అంటూ లేవండి అసలు. ఇక్కడ లుంగి మామ ఫాలుదా అని ఇలా చాలా ఫేమస్ అంటండి. బజార్ అంతా హడావుడిగా నైట్ మొత్తం నైట్ కాదు 12 o'clock వరకు ఉంటుంది అనుకుంటా. చాలా బాగుంటుందంట. ఇక్కడ కూడా నేతి ఇడ్లీలు అవన్నీ చూశాను. ఆల్రెడీ తిన్నానని చెప్పేసి తినలేదు. మా వారైతే బిర్యానీ తింటానని తింటున్నారు. నేను మా ఆడపడుచు ఇద్దరం కలిసి వెళ్ళి షవర్మా తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ లుంగి మామ ఫాలుదా తీసుకున్నాము. ఇలాగే తింటాను, ఎవరికి ఏమి ఇష్టమో అలాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము. నా సెల్లో అయితే ఛార్జింగ్ అయితే మొత్తం అయిపోయింది, ఇంకా మిగతాది తీయలేకపోయాను. నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ డేకి నేనైతే మటన్ బిర్యానీ చేశాను, దాల్చా చేశాను అండ్ మటన్ బోన్స్
గ్రేవీ కర్రీ కూడా చేశాను. మా వారికి ఇష్టమని. ఎందుకంటే ముందు రోజు కంప్లీట్‌గా వెజ్ తిన్నాము. ఆయనకి అంత నచ్చలేదని చెప్పేసి నేను నాన్ వెజ్ చేశాను. ఇదండి మా ఎంగేజ్‌మెంట్ డే సెలబ్రేషన్స్. అల్లా హాఫీజ్.